ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీకు తెలుసు కదమ్మా, మీ శారద తయా విడాకులు అడిగింది. గగన్ వాడి తండ్రి స్థానంలో నిలబడి పెళ్లి జరిపించడానికి వీల్లేదు అన్నాడు. వాడలా చెప్పేసరికి ఉన్న బంధాన్ని నా భార్య శారద తెంచేసుకుందాం అనేసరికి నేను తట్టుకోలేకపోయానమ్మా. అందుకే ఆత్మహత్య చేసుకుందాం అని నిర్ణయించుకున్నాను. కానీ అది నేను క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం అని తర్వాత అర్థం చేసుకున్నాను. అర్థమయ్యి మీరు బ్రతికారు కనుక సరిపోయింది. మీకు తెలుసు కదా, నాన్న ఎంతో కష్టం మీద ఒప్పుకున్న పెళ్ళిది. మీకేమైనా అయ్యుంటే పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయేది. అంటే నీకు పెళ్ళాగిపోతుందనే టెన్షనే గాని నేను పోతానని కాదనమాట. ఆహా, నా ఉద్దేశం అది కాదు మావయ్య. మీ ప్రాణం ప్రమాదంలో పడినందుకే నేను కూడా టెన్షన్ పడ్డాను. మనసులో మాట నోరు జారిన తర్వాత ఎంత కవర్ చేసినా ప్రయోజనం ఏముంటుందిలేమ్మా. అంతేలే. మీరు మరీ కామెడీ చేస్తున్నారు మావయ్య. మీరు మర్చిపోయినట్టున్నారు, గగన్ బావతో నా పెళ్ళయ్యాక నేను మిమ్మల్ని శారదత్తయ్యని కలుపుతానని మాటిచ్చాను. చిన్నపిల్లడికి చాక్లెట్ ఇచ్చినట్టుగా నాకు బిస్కెట్ వేసావు. భూమి, అసలు నీ ఉద్దేశం నా కొడుకుని కట్టుకోవాలనేగా? అయ్యో మావయ్య, మీతో మాట్లాడడం కష్టం. నేను వెళ్తున్నాను. ఏమండి, నేను మెహందీ పెట్టించుకోవాలనుకుంటున్నాను. ఇందులో చూసి చెప్పండి, ఏ డిజైన్ మెహందీ పెట్టించుకోను? ఇదా? నీకు నచ్చింది పెట్టించుకో, నన్ను ఎందుకు అడుగుతావు? అలా కాదు, మీరేదంటే అదే. నేనేమో మీకు నచ్చినట్టు బ్రతకాలనుకుంటున్నాను, మీకేమో నా ప్రేమ అర్థం కావట్లేదు. అసలు మీరు మెహందీ పెట్టించుకోవద్దని చెప్పండి, నేను అసలు పెట్టించుకోను. చూపించు. ఇది పెట్టించుకో. ఎలా అన్నారు? బాగుంది, ఇదే పెట్టించుకుంటాను. అక్క, బాగున్నావా? బాగున్నాను. రావడం లేట్ అయ్యేసరికి రావేమోనని కంగారు పడ్డాను తెలుసా అక్క. ఇంతకీ బావెక్కడా? బావ నన్ను దింపేసి వెళ్ళిపోయాళ్లే గాని, అయినా ఏ ఆడపిల్ల అయినా మెహందీ ఫంక్షన్ కి రాకుండా ఉంటుందా? అవును, మెహందీ డిజైనర్ ఎక్కడా? వాడి కోసమే వెయిటింగ్ అక్క. దా. ఆ డిజైనర్ ని పంపించారా లేదా? మరి పంపిస్తే ఇప్పటి వరకు రాకపోవడం ఏంటి? చూడండి, మాకివన్నీ సవ్యంగా జరగాలి. సరే, త్వరగా రమ్మనండి, నేను వెయిట్ చేస్తుంటాను. అపూర్వ, ఏంటిది? చూస్తుంటే నువ్వు కూడా ఈ పెళ్లి జరిపించేయడానికి ప్రిపేర్ అయిపోతున్నట్టున్నా? బావా, మనం ఆనందంగానే పెళ్లి జరిపిస్తున్నట్టు కనబడాలి. మనం ఆడే ఆట వెనక నుండే నడవాలి. ఈ పెళ్లి ఆగిపోవాలి. అప్పుడే కదా ఎవరికి అనుమానం రాదు. నువ్వు నిశ్చింతగా ఉండు బావా, ఈ పెళ్లి ఆపే పూచి నాది. విడాకులు కాదు శారదా, నా ప్రాణమే ఇచ్చేస్తున్నాను. మీరు చెప్పిన డిజైన్ పెట్టేశాను. పర్ఫెక్ట్ గా వచ్చిందో లేదో చూడండి. పర్ఫెక్ట్. అన్నయ్య చూడు, బాగుందా? బాగుంది. కాకపోతే ఈ మెహందీ హంగామా అంతా పెళ్లి కూతురింట్లో జరుగుతుందేమో. పెళ్లి వాళ్ళంటే వాళ్లేనా? మనం కూడా డబ్బులిచ్చి పంపించన్నయ్యా. థ్యాంక్ యూ మేడం. అవును పూరి, అమ్మ ఎక్కడ్రా?
ఓ సారీ అన్నయ్య, చెప్పడం మర్చిపోయాను. సాయంత్రం నుంచి హెడ్ఏక్ అని తన రూమ్లోనే ఉండిపోయింది. మొద్దు నాకు చెప్పొద్దు. మ్, అమ్మా ఏంటి నాన్న? ఏదో హెడేక్ అన్నావంట, మెడిసిన్ తీసుకున్నావా? తీసుకున్నాను నాన్న, కొంచెం తగ్గినట్టే అనిపిస్తోంది. నా పెళ్లి గురించి ఎన్నో కలలు కన్నావమ్మా. ఇప్పుడు నీ కలలన్నీ నిజమయ్యే టైం వచ్చేసిందమ్మా. ఇలాంటి టైంలో నువ్వు ఇలా ఉండటం కొంచెం బాధగా ఉందమ్మా. తలపోటే కదా నాన్న, తగ్గిపోతుందిలే. నీ పెళ్ళైతే మనసులో ఉన్న భారం అంతా దిగిపోతుంది. అయితే ఏంటమ్మా, అయిపోతుంది కదా. అదే, నీ పెళ్ళయ్యాక ఈ అమ్మ మనసు ఆనందంగా ఉంటుంది అంటున్నాను. అమ్మా, మీ కోడలు ఫోను. ఒక్క నిమిషం. చెప్పండి తైతక్క గారు. మా ఇంట్లో మెహందీ ఫంక్షన్ నడుస్తుంది తలతిక్క గారు. మా ఇంట్లో కూడా నడిచింది. పూరి తన 2 చేతుల్ని ఫుల్ డిజైన్స్తో నింపేసింది. అలాగా, అది సరే గాని మీరిక్కడికి ఎప్పుడొస్తున్నారు తలతిక్క గారు? నేను రాను తైతక్క గారు. పెళ్ళయ్యాక తమరే తైతక్క అని ఆనందంగా గెంతుకుంటూ ఇక్కడికే రావాల్సి ఉంటుంది. హబ్బా, నేను అడుగుతున్నది ఇప్పుడు మిమ్మల్ని రమ్మని. ఎందుకో? నా కాళ్ళకి చేతులకి మీరే మెహందీ పెట్టాలి. నేనా? హలో 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 హలో, నాకు మెహందీ డిజైన్స్ ఎలా పెడతారో బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. మీకెలా వస్తే అలాగే పెట్టండి. అది కాదు భూమి. ఇంకేం చెప్పకండి. మీరు మెహందీ పెట్టిన చేతులతోనే పెళ్లిలో మీపై నేను తలంబ్రాలు పోయాలి. మీరు మెహందీ పెట్టిన కాళ్లతోనే నేను మీ ఇంట అడుగు పెట్టాలి. అంతే. భూమి భూమి ఒక్క నిమిషం. హై,